ఈ వీడియోలో పాలిటీ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన వ్యక్తితో ఎవరు ప్రమాణం చేయిస్తారు? ప్రధానమంత్రి, అధ్యక్షుడు, భారత ప్రధాన న్యాయమూర్తి, ఉపాధ్యక్షుడు. ఆన్సర్ ఆప్షన్ బి, అధ్యక్షుడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితుడయ్యే ముందు ఒక వ్యక్తి రాష్ట్రపతి ముందు లేదా ఈ ప్రయోజనం కోసం ఆయన నియమించిన వ్యక్తి ముందు ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేయాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు? ప్రధానమంత్రి, భారత సుప్రీంకోర్టు, పార్లమెంటు, అధ్యక్షుడు. ఆన్సర్ ఆప్షన్ డి, అధ్యక్షుడు. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి భారత రాష్ట్రపతికి లేఖ రాయడం ద్వారా తన పదవికి రాజీనామా చేయవచ్చు. అయితే పార్లమెంటు సిఫార్సుపై భారత రాష్ట్రపతి కూడా ఆయనను పదవి నుండి తొలగించవచ్చు. న్యాయ సమీక్షకు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది? ఇది రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో ఒక భాగం. దీనిని సవరణ ద్వారా తగ్గించవచ్చు. సుప్రీంకోర్టు మాత్రమే న్యాయ సమీక్షను అమలు చేయగలదు. న్యాయ సమీక్ష ద్వారా శాసన చట్టాలను మాత్రమే పరిశీలించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇది రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో ఒక భాగం. రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో న్యాయ సమీక్ష ఒక ముఖ్యమైన అంశంగా సుప్రీంకోర్టు ప్రకటించింది. కాబట్టి రాజ్యాంగ సవరణ ద్వారా కూడా దీనిని తగ్గించలేము. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు రెండు న్యాయ సమీక్ష అధికారం కలిగి ఉన్నాయి మరియు న్యాయ సమీక్షను ఉపయోగించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల శాసన చట్టాలు మరియు కార్యనిర్వాహక ఆదేశాలను పరిశీలించవచ్చు. కొత్త అఖిల భారత సర్వీసు ఏర్పాటుకు ఎవరు తీర్మానం చేయవచ్చు? పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ, అధ్యక్షుడు. ఆన్సర్ ఆప్షన్ సి, రాజ్యసభ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 312 ప్రకారం రాజ్యసభ తీర్మానం ఆధారంగా కొత్త అఖిల భారత సర్వీసులను సృష్టించడానికి పార్లమెంటుకు అధికారం ఉంది. కేంద్రం మరియు రాష్ట్రాలు సంయుక్తంగా ఈ సేవలను నియంత్రిస్తాయి. అయితే అంతిమ నియంత్రణ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంటుంది, కానీ తక్షణ నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉంటుంది. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలను విస్తరిస్తుంది? ఆర్టికల్ 293 నుండి 111 వరకు, ఆర్టికల్ 258 నుండి 268 వరకు, ఆర్టికల్ 268 నుండి 293 వరకు. ఆప్షన్ డి పైవేవి కావు. ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్టికల్ 268 నుండి 293 వరకు. రాజ్యాంగంలోని 12వ భాగంలో 268 నుండి 293 వరకు ఉన్న ఆర్టికల్స్ కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలను వివరిస్తాయి. వీటితో పాటు ఇదే అంశాన్ని పరిష్కరించే ఇతర నిబంధనలు కూడా ఉన్నాయి. ఆర్టికల్ 352లో అంతర్గత కల్లోలం అనే పదానికి బదులుగా సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు? 40వ, 42వ, 44వ, 46వ. ఆన్సర్ ఆప్షన్ సమాధానం ఇవ్వబడలేదు. భారత రాజ్యాంగంలోని 1978వ సవరణ చట్టం అంతర్గత కల్లోలం అనే పదానికి బదులుగా సాయుధ తిరుగుబాటు అనే పదాలను చేర్చింది. కాబట్టి 1975లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లుగా అంతర్గత కల్లోలం కారణంగా జాతీయ అత్యవసర పరిస్థితిని ఇకపై ప్రకటించలేము. రాష్ట్రపతి పాలనను గరిష్టంగా ఎంతకాలం పొడిగించవచ్చు? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, పైవేవి కావు. ఆన్సర్ ఆప్షన్ సి, 3 సంవత్సరాలు. పార్లమెంటు ఉభయ సభలు రాష్ట్రపతి పాలన ప్రకటనను ఆమోదించినట్లయితే రాష్ట్రపతి పాలన 6 నెలల పాటు కొనసాగుతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంటు ఆమోదంతో గరిష్టంగా 3 సంవత్సరాల వరకు దీన్ని పొడిగించవచ్చు. రాష్ట్రపతి పాలన ప్రకటనను 1 సంవత్సరం పాటు పొడిగించే పార్లమెంట్ అధికారాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం పరిమితం చేసింది? 42, 44, 46, 48. ఆన్సర్ ఆప్షన్ బి, 44. భారత రాజ్యాంగంలోని 44వ సవరణ చట్టం 1978 రాష్ట్రపతి పాలన ప్రకటనను 1 సంవత్సరం పాటు పొడిగించే పార్లమెంటు అధికారాన్ని నియంత్రించడానికి ఒక కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది.
ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించే ప్రకటనను ఎంత సమయంలోపు ఆమోదించాలి? 14 రోజులు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు. ఆన్సర్ ఆప్షన్ సి 2 నెలలు. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించే ప్రకటనను అది జారీ చేసిన తేదీ నుండి 2 నెలలలోపు పార్లమెంటు ఉభయ సభలో ఆమోదించాలి. రాష్ట్రపతి యొక్క అత్యవసర అధికారం రాజ్యాంగాన్ని మోసం చేయడమే అని ఎవరు అభిప్రాయపడ్డారు? బిఎన్ రావు, హెచ్ఎన్ కుంజ్రు, కేఎం మున్షి, కేఎం నంబియార్. ఆన్సర్ ఆప్షన్ డి కేఎం నంబియార్. భారత రాజ్యాంగంలోని రాష్ట్రపతి పాలనకు సంబంధించిన నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకించిన కేఎం నంబియార్ రాష్ట్రపతి అత్యవసర అధికారం రాజ్యాంగాన్ని మోసం చేయడమే అని పేర్కొన్నారు. అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల తర్వాత పంచాయతీరాజ్ను పునరుద్ధరించడానికి కింది వాటిలో ఏ రాష్ట్రం చర్యలు తీసుకుంది? కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. ఆన్సర్ ఆప్షన్ సి కేవలం 1, 2 మరియు 3. జనతా ప్రభుత్వం పతనం తర్వాత కర్ణాటక, పశ్చిమ బెంగాల్ మరియు ఆంధ్రప్రదేశ్ అనే 3 రాష్ట్రాలు అశోక్ మెహతా కమిటీ సిఫార్సులను దృష్టిలో ఉంచుకొని పంచాయతీరాజ్ను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకున్నాయి. ఒక రాష్ట్రంలో పరివర్తన ప్రాంతం, చిన్న పట్టణ ప్రాంతం లేదా పెద్ద పట్టణ ప్రాంతాన్ని ఎవరు పేర్కొనగలరు? ముఖ్యమంత్రి, గవర్నర్, ప్రధానమంత్రి, పైవేవి కావు. ఆన్సర్ ఆప్షన్ బి గవర్నర్. గవర్నర్ ఈ క్రింది అంశాల ఆధారంగా పరివర్తన ప్రాంతం, చిన్న పట్టణ ప్రాంతం లేదా పెద్ద పట్టణ ప్రాంతాన్ని పేర్కొనడానికి బాధ్యత వహిస్తారు. 1. ఆ ప్రాంత జనాభా, 2. ఆ ప్రాంతంలో జనాభా సాంద్రత, 3. స్థానిక పరిపాలనకు వచ్చే ఆదాయం, 4. వ్యవసాయేతర కార్యకలాపాల్లో ఉపాధి శాతం, 5. ఆర్థిక ప్రాముఖ్యత, 6. అతను తగినదిగా భావించే ఇతర అంశాలు. కేంద్రపాలిత ప్రాంతాల్లో మున్సిపాలిటీలను స్థాపించే అధికారం ఎవరికి ఉంది? రాష్ట్ర శాసనసభ, భారత పార్లమెంటు, గవర్నర్, పైవేవి కావు. ఆన్సర్ ఆప్షన్ బి భారత పార్లమెంటు. రాష్ట్ర శాసనసభలకు సంబంధిత రాష్ట్రాల్లో మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో స్థాపించబడిన మున్సిపాలిటీలకు చట్టబద్ధంగా అధికారం ఉంది. భారత పార్లమెంటు చట్టాల ద్వారా మున్సిపాలిటీలు స్థాపించబడతాయి. జూలై 2002లో ఏర్పాటు చేయబడిన డీలిమిటేషన్ కమిషన్ చైర్మన్ ఎవరు? జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ కుల్దీప్ సింగ్, జస్టిస్ రంగనాథ్ మిశ్రా, పైవేవి కావు. ఆన్సర్ ఆప్షన్ బి జస్టిస్ కుల్దీప్ సింగ్. జూలై 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్కు జస్టిస్ కుల్దీప్ సింగ్ అధ్యక్షత వహించారు. జస్టిస్ కుల్దీప్ సింగ్ భారత సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి. ఈ కమిషన్ 1991 జనాభా లెక్కల డేటా ఆధారంగా పనిచేయడం ప్రారంభించింది. మే 1, 1960న అమలులోకి వచ్చిన బాంబే పునర్వ్యవస్థీకరణ చట్టం ఫలితంగా మహారాష్ట్రతో పాటు ఏ రాష్ట్రం ఏర్పడింది? మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, గోవా. ఆన్సర్ ఆప్షన్ బి గుజరాత్. మే 1, 1960న అమలులోకి వచ్చిన బాంబే పునర్వ్యవస్థీకరణ చట్టం అప్పటి బాంబే ప్రావిన్స్ను భాష ఆధారంగా మహారాష్ట్ర మరియు గుజరాత్ అనే 2 ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించింది. మరాఠీ మరియు కొంకణి మాట్లాడే ప్రజలు మహారాష్ట్రలో భాగమయ్యారు. గుజరాతీ మరియు కొచ్చి మాట్లాడేవారు గుజరాత్లో భాగమయ్యారు. అందువల్ల మే 1ని ప్రతి సంవత్సరం మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుంటారు. అంబుడ్స్మన్ వ్యవస్థ గురించి కింది వాటిలో సరైనవేవి? న్యూజిలాండ్లో న్యాయ వ్యవస్థ అంబుడ్స్మన్ పరిధికి వెలుపల ఉంది. స్వీడన్లో న్యాయ వ్యవస్థ అంబుడ్స్మన్ పరిధికి వెలుపల ఉంది. 2 ఉన్నాయి, ఏవీ లేవు. ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూజిలాండ్లో న్యాయ వ్యవస్థ అంబుడ్స్మన్ పరిధికి వెలుపల ఉంది. న్యూజిలాండ్లో న్యాయ వ్యవస్థ అంబుడ్స్మన్ పరిధికి వెలుపల ఉంది. అయితే స్వీడన్లో న్యాయ వ్యవస్థ అంబుడ్స్మన్ పరిధిలోకి వస్తుంది. భారతదేశంలోని పరిపాలనా సంస్కరణల కమిషన్ న్యాయ వ్యవస్థను లోక్పాల్ మరియు లోకాయుక్త పరిధికి వెలుపల ఉంచాలని సిఫార్సు చేసింది. రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రంలోని ఏ వ్యాసం సహకార సంఘాల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది? 39B, ఆర్టికల్ 43B, ఆర్టికల్ 44, ఆర్టికల్ 45.
ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 43B. సహకార సంఘాలకు రాజ్యాంగ హోదా మరియు రక్షణ కల్పించిన 2011 నాటి 97వ రాజ్యాంగ సవరణ చట్టం రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రంలోని ఆర్టికల్ 43Bలో చేర్చబడింది. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ యొక్క దర్యాప్తు విభాగానికి ఎవరు నాయకత్వం వహిస్తారు? చీఫ్ కమిషనర్, డైరెక్టర్ జనరల్ పైవేవి కావు. ఆన్సర్ ఆప్షన్ సి డైరెక్టర్ జనరల్. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ యొక్క ఇన్వెస్టిగేషన్ విభాగాన్ని డైరెక్టర్ జనరల్ నిర్వహిస్తారు. వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, అన్యాయమైన వాణిజ్య పద్ధతులు మరియు తప్పుడు లేదా తప్పుదారి ప్రకటించే ప్రకటనల ఫిర్యాదులను దర్యాప్తు చేసే అధికారం జిల్లా కలెక్టర్లకు కూడా ఉంటుంది. 1980 జాతీయ భద్రతా చట్టం ప్రకారం గరిష్ట నిర్బంధ కాలం ఎంత? 3 నెలలు, 5 నెలలు, 10 నెలలు, 12 నెలలు. ఆన్సర్ ఆప్షన్ డి 12 నెలలు. 1980 జాతీయ భద్రతా చట్టం ప్రకారం గరిష్ట నిర్బంధ కాలం 12 నెలలు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై ఎవరైనా దాడి చేస్తే జాతీయ భద్రతా చట్టాన్ని కూడా ప్రయోగించవచ్చు. పరిహార అటవీకరణ నిధిని కింది వాటిలో దేనికి ఉపయోగిస్తారు? అటవీకరణ, అటవీ పర్యావరణ వ్యవస్థ పునరుత్పత్తి, వన్యప్రాణుల రక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి. క్రింద ఇవ్వబడిన కోట్ల నుండి సరైన ఎంపికను ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3 మరియు 4 ఇచ్చినవన్నీ. పరిహార అటవీకరణ నిధిని క్రింది ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు? అటవీకరణ, అటవీ పర్యావరణ వ్యవస్థ పునరుత్పత్తి కోసం, వన్యప్రాణుల రక్షణ కోసం, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.